అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు వాషింగ్టన్ రాజకీయాల్లో పెను తుఫానును రేపుతున్నాయి. ఇరాన్తో యుద్ధానికి గడువు ముగుస్తున్న తరుణంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన తాజా వాదన రాజ్యాంగపరమైన చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధాన్ని కొనసాగించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందా? కాల్పుల విరమణ పేరుతో చట్టపరమైన గడువును పక్కన పెట్టొచ్చా? దీనిపై ప్రత్యేక కథనం చూద్దాం. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సెనెట్ ముందు హాజరై సంచలన వాదనను వినిపించారు. అమెరికా చట్టాల ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండా ఒక యుద్ధాన్ని 60 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగించడానికి వీల్లేదు. నేటితో ఆ గడువు ముగుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్తో అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ కారణంగా ఆ 60 రోజుల గడువు ఆగిపోయిందని హెగ్సెత్ వాదిస్తున్నారు. హెగ్సెత్ వాదనను డెమోక్రాట్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఇరాన్ తీరాల్లో అమెరికా యుద్ధ నౌకల మొహరింపు మరియు ఆంక్షలు కొనసాగుతున్నాయని, ఇది యుద్ధం కిందకే వస్తుందని వారు గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగ నియమాలను తప్పించుకోవడానికి హెగ్సెత్ ప్రయత్నిస్తున్నారని సెనేటర్ టిమ్ కైన్ వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెనుభారాన్ని మోపుతోంది. ఇప్పటి వరకు $25 బిలియన్ ప్రజాధనం యుద్ధం కోసం ఖర్చయింది. అటు చమురు ధరలు గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకోవడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని పొడిగించాలా లేక శాశ్వత కాల్పుల విరమణ దిశగా అడుగులు వెయ్యాలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ ఓటింగ్ నిర్వహించి యుద్ధానికి స్వస్తి పలకాలని నిర్ణయిస్తే ప్రభుత్వం దాన్ని గౌరవిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అమెరికా రక్షణ మంత్రి చేస్తున్న ఈ కొత్త వ్యాఖ్యానం అంతర్జాతీయ దౌత్య నీతిలో కొత్త చర్చకు తెరలేపింది. కాల్పుల విరమణ సమయాన్ని గడువులో లెక్కించకపోవడం అనేది యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై అనిశ్చితిని పెంచుతోంది. మే 1 దాటిన తరువాత అమెరికా కాంగ్రెస్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందో వేచి చూడాలి.